మనకి యేసయ్య తెలుసు, యేసయ్య ఎవరో తెలుసు. కానీ యేసయ్యకి మనం తెలియాలంటే మనము యేసయ్య చెప్పినట్టు, వాక్యం చెప్పినట్టు వాక్యానుసారంగా నిలబడటం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం ఉంటామో, తండ్రి చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడే మనం యేసయ్య తెలుస్తాం. అప్పుడే యేసయ్య నిలబడతాం, అప్పుడే యేసయ్యని కనపరుస్తాం, అప్పుడే యేసయ్యని స్తుతిస్తాం. అలా లేవంటే మనం ఎలా ఉన్నామో తెలుసా? ఎలా ఉన్నాం? లోకానుసారంగానే బ్రతుకుతాం. ఒకడు లోకమంతా తిరిగి దాన్ని సంపాదించుకొని ప్రాణం పోయిన తర్వాత దాన్ని పోగొట్టుకున్నారంట. లోకంలో ఉన్న సమస్తము వ్యర్థమే. అది ధన ధాన్యాలు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ఈరోజు లోకంలో ఉన్నది ప్రతిదీ కూడా పాపమే. ఆ పాపము నుంచి నిన్ను విడుదల చేయడానికి, ఆ పాపం నుంచి నిన్ను బయట వేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమనే తన సన్నిధి నుంచి దిగి వచ్చాడమ్మా.